హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. వంగవీటి ఈ పేరులోనే ఏదో తెలియని ఒక వైబ్రేషన్ ఉంటుంది, ఒక గర్వం ఉంటుంది, ఒక నిజాయితీ ఉంటుంది. ఎందుకంటే వంగవీటి రంగా గారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఈవెన్ నాకు ఆ స్థాయి కూడా లేదనుకోండి. ఆయన చాలా చాలా గొప్ప డేర్ అండ్ డాషింగ్ ఉన్నటువంటి వ్యక్తి. అప్పటి రాజకీయాల్లో గనక ఆయన ఇంకొక 2 ఏళ్ళు సంవత్సరం ఉండుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేదంటే తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఇలా ఉండేది కాదేమో అనిపించింది. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అయితే మనం ఊహించుకోవడం కూడా కష్టం. ఒక దమ్మున్న లీడర్, నిజాయితీగా ప్రజల కోసం మాత్రమే పనిచేసేటువంటి లీడరు వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ గారి రూపంలో కనిపిస్తుంది. అంతకుముందు రంగా గారి రూపంలో ఆ పరిస్థితి కనిపించింది. అలాంటి రంగా గారి నుంచి వారసుడిగా వచ్చినటువంటి రాధా గారు రాజకీయాల్లో ఉండట్లేదు. ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి, అది ఇస్తానని చెప్పి మోసం చేశారు అని చెప్పి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. చాలామంది ఏమంటున్నారంటే వాడుకుని వదిలేశారు టీడీపీ వాళ్ళు అనేది కూడా వస్తుంది. అయితే ఇక్కడ నేను చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. మీడియా ఛానల్స్లో, సోషల్ మీడియాలో అది ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. ఆయన్ని రాజకీయంగా ఎదగకుండా చేసేటువంటి కుట్ర జరుగుతుంది. అందుకే ఇప్పుడు వాళ్ళ సోదరి బయటకు వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. ఆశా కిరణ్ గారు ఇప్పుడు రాజకీయంగా యాక్టివ్ అవ్వాలనుకుంటున్నారు. ఆయన్ని తొక్కేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి ఆయన రాజకీయాలకు దూరం అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ సిస్టర్, వాళ్ళ సోదరి బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. నిజంగానే రాధా గారికి ఏం జరిగింది? ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో ఎందుకని ఉండట్లా? కేవలం రాధారంగా మిత్రమండలికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, రంగా గారి ఆశయాలకు సంబంధించి కొన్ని కార్యక్రమాలకు మాత్రమే వెళ్తున్నారు తప్ప రాజకీయంగా ఎలాంటి కార్యక్రమాలు చేయట్లేదు. ఆయన ఏ నియోజకవర్గంలో కూడా ఎక్కువగా యాక్టివిటీస్ చేయట్లేదు అనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది? దీని మీద నాకు వెతుకుతుంటే ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి కొన్ని మాటలకు సంబంధించినటువంటి వీడియో ఒకటి దొరికింది. దీంట్లోనే చాలా అర్థాలు ఉన్నాయి. చాలా ఇప్పుడు ఎవరైతే ఈ క్వశ్చన్స్ అన్ని రేజ్ చేశారో వాటికి దాంట్లోనే సమాధానం కూడా అప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఆయన పక్కన పెట్టుకుని ఇచ్చినట్టుగా కూడా తెలిసింది. ఒకసారి మీకు అది వినిపిస్తాను, మీకు కూడా అర్థమయ్యేటట్టు నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం వంగవీటి రంగా గారి ఆయన పేరు ప్రస్తావించకుండా అన్ని సామాజిక వర్గాల అభిమాన నాయకులు, వారి అబ్బాయి, నా సోదరుడు వంగవీటి రాధా ఏమో ఈ మధ్యన పాలిటిక్స్ మీద కన్నెర చేశాడు. ఈ మధ్యన అలిగాడు, ఈ మధ్యన పాలిటిక్స్ మీద. ఇది ఎలక్షన్స్ ప్రచారంలో అనమాట, 2024 ఎలక్షన్స్ ప్రచారంలో. అప్పుడే ఆయన అలిగాడు, రా పోటీ చెయ్యంటే చెయ్యనన్నాడు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇది ఇప్పుడు కాదు, ఏదో ఇప్పుడు కొంతమంది అలిగిపోయారు, ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అంటే ఆయన అసలు ఎమ్మెల్యేగా పోటీ చేయటానికే ఆయన మనసు అంగీకరించలేదు, సిద్ధంగా లేరు అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది. ఒకసారి మిగతాది మొత్తం కూడా విన్నాం. రాజకీయాల మీద అలిగిన వ్యక్తిని ఫస్ట్ నేను ఈయన చూస్తాను. ఎన్నిసార్లు గడ్డం పట్టుకుని రామ్మ అంటే ఎండే మాట, నా పార్టీలో కొద్ది కనీసం ఉండు, విజయవాడ ప్రజలకి అవసరం, నాన్నగారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అది చాలా చాలా అవసరం. అండగా నిలబడ్డ వ్యక్తి. సరే, ఏది ఏ పరిస్థితులు అయితే ఫైనల్ గా మొత్తం జూలు తొలుపు. రైట్, ఇదనమాట. అంటే ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు అవన్నీ పక్కన పెట్టి, అవన్నీ అంటే అలిగాడు, రాజకీయాల మీద అలిగాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎందుకంటే ఆయన చాలా దరిద్రమైనటువంటి రాజకీయాలను 2019 నుంచి 24 టైంలో చూశారు. ఈవెన్ అంతకు ముందు కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి వాళ్ళతో రంగా గారిని కొన్ని మాటలు వాళ్ళతో ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే అంటుంటే ఆయనకి బాధ కలిగి, ఇదేంటి ఇంత నీచంగా రాజకీయాలు చేస్తారా, ఇలాంటి వ్యక్తుల మధ్య నేను అసెంబ్లీలో ఉండాలా అనుకునేటువంటి పరిస్థితికి ఆయనకు వచ్చిందేమో అనిపించింది. అందుకనే ఆయన పోటీ చేయకుండా ఆగిపోయారేమో అనిపించింది. అందుకనే నాకు తెలిసి ఆయన అన్నీ పక్కన పెట్టి కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసి, ముఖ్యంగా టీడీపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులకి ఆయన పోటీ చేయకుండా నిలబడాలనేటువంటి ఆలోచన కూడా విరమించుకున్నారేమో అనిపించింది. అందుకే కూటమి గెలవటానికి నేను ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు, నేను అనేటువంటి వ్యక్తిని డెఫినెట్గా కూటమికి పూర్తి స్థాయిలో ఉపయోగపడాలి, అది కూడా అన్ని నియోజకవర్గాల్లో నేను తిరగాలి, సామాజిక వర్గంగా కావచ్చు, రంగా గారి అభిమానులు అన్ని వర్గాల్లో ఉన్నారు. ఎందుకంటే ఆయన పనిచేసిందే బడుగు బలహీన వర్గాల కోసం. ఆయన ఎదిగిన తర్వాత ఆయన ఒక లీడర్గా ఇన్ని వర్గాలకు మద్దతుగా ఒక బలంగా నిలబడిన తర్వాత అప్పుడు కాపు సామాజిక వర్గం ఆయన్ని ఓన్ చేసుకుంది. కానీ అప్పటి వరకు ఆయన మాస్ లెవెల్లో ఫాలోయింగ్ ఉండేది. ఆయనకి ఒక రేంజ్ హీరో లెవెల్ ఫాలోయింగ్ అయింది.
అది కూడా బడుగు బలహీన వర్గాల్లో ఆయన్ని ఒక దేవుళ్ళలా కొలిసేటువంటి పరిస్థితి ఉండేది. అలాంటి నాయకుడు, అలాంటి వ్యక్తి అన్ని వర్గాలకి సంబంధించినటువంటి వ్యక్తులతో నేను వెళ్ళి ప్రచారం చేసి గత పరిపాలనను కూలదోయాలి, అలాంటి వ్యక్తులను అసెంబ్లీకి కూడా రానివ్వకూడదు, ఎక్కడా కూడా అలాంటి వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వకూడదు. అదే కనుక నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నేను నా నియోజకవర్గాన్ని మాత్రమే చూసుకోవాలి, ఇక్కడే ప్రచారం చేసుకోవాలి. అదే కనుక నేను ఈ ఒక్కసారి కనుక ఆగితే నాకు రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది అని ఆలోచించినట్టుగా నాకు అనిపించింది. అందుకనే పోటీ చేయమని పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు స్వయంగా ఆయన్ని బతిమిలాడారు అనేది కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. అందుకే ఆయన నాకు తెలిసి రంగా గారి నేను కొంతమంది రాధా గారిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. రంగా గారు వచ్చినటువంటి ఆయన అగ్రెసివ్నెస్ ఈయనకి రాలేదు, ఈయన సైలెంట్గా ఉంటారు అంటే ఆయన పడ్డ కష్టం తెలుసు, ఆయన పడినటువంటి బాధలు తెలుసు. రంగా గారి వల్ల ఆయన కోల్పోయినటువంటి వాళ్ళ జీవితాలు తెలుసు. ఎందుకంటే రంగా గారు చనిపోయిన తర్వాత ఎన్ని రకాల, ఆయన ఉన్నప్పుడు కానీ ఆయన చనిపోయిన తర్వాత కానీ ఎన్ని దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ అన్నిటికీ విట్నెస్ ఆ కుటుంబమే. అలాంటి పరిస్థితి ఇంకొకరికి రాకూడదు, ఇంకొకళ్ళ కుటుంబానికి ఇలా జరగకూడదు, అవతల వాళ్ళు రెచ్చగొట్టినా సరే అలాంటి చట్టంలో ఆయన ఇరుక్కోకుండా తగ్గి ఉండటం అనేది ఎదుటి వాళ్ళ కుటుంబాలని హ్యాపీగా ఉంచాలి, నా కుటుంబం కూడా హ్యాపీగా ఉండాలి, అందరూ బాగుండాలి అనేటువంటి ఆలోచనతో ఆయన తగ్గున్నారు తప్ప ఆయనలో అగ్రెసివ్నెస్ లేక కాదు. నాకు తెలిసి ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి పర్ఫెక్ట్ నాయకుడు రాధా గారు అనిపిస్తుంది. నేను చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చాను. చాలామంది ఆయనలో ఉన్నటువంటి ఫైర్ ఈయనకి లేదబ్బా అంటే, ఆ ఫైర్ ఎక్కడెక్కడ చూపించాలో రంగా గారి తర్వాత రాధా గారికి బాగా తెలుసు కాబట్టే ఆయన అణిగి మణిగి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వచ్చారు, ఆయన చూసుకుంటారు అనుకునేటువంటి ఆలోచన కూడా ఉందనుకుంటా. అందుకనే పవన్ కళ్యాణ్ గారు అంటే అంత అభిమానం ఆయనకి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు రాధా గారిని రమ్మంటే రాలేదు అంటే రాధా గారి మైండ్ సెట్ ఏంటో ఆలోచించండి. సమాజం బాగుండాలి, నేను ఒక్కడిని గెలవడం ముఖ్యం మాత్రమే కాదు, మిగతా వాళ్ళందరూ కూడా అన్ని సామాజిక వర్గాలు ఎదగాలంటే ఈ కూటమి రావాలి అనే దాంట్లో ఆయన ముఖ్య పాత్ర వహించారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇస్తారా, ఆయన తీసుకుంటా అన్నారా, తీసుకోలేదా, ఇవన్నీ పక్కన పెడితే ఆ చర్చల్లో ఆయనకి అంటే ఒక ఆబ్లిగేషన్ మీద ఆయన చేసేటువంటి పరిస్థితి ఆయనకి లేదు. అలాంటి రాజకీయాలు రాధా గారు కానీ రంగా గారి కుటుంబంలో చేయరనే చెప్పాలి. ఎమ్మెల్సీ ఇస్తానంటే నేను ప్రచారం చేస్తా, లేదంటే చేయను, లేదంటే మంత్రి పదవి ఇస్తానంటేనే చేస్తా, లేదంటే చేయను అనేటువంటి మనస్తత్వం నాకు తెలిసి రాధా గారికి ఆ డిఎన్ఏలోనే లేదు. ఆయన ప్రజల కోసం పనిచేస్తారు, ప్రజల సమస్యల మీద నిలబడతారు. ఆయన నమ్ముకున్నటువంటి వ్యక్తులకి ఒక అండగా నిలబడటం మాత్రమే వాళ్ళకి తెలుసు. అందుకే నాకు తెలిసి అందరినీ గెలిపించటం కోసం ఆయన తగ్గారే తప్ప వెనక్కి రాల. అంతే తప్ప ఆయన రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిపోయారు, ఇంకొకటి వెళ్ళిపోయారు, వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ సోదరిని జింపారు, ఇంకొకటి అనుకుంటే ఎవరు ఎన్నైనా అనుకోండి. కాకపోతే ఆయన ఒక కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. ఒక మంచి సాంప్రదాయబద్ధమైనటువంటి రాజకీయాల్లో మొదటి నుంచి చేసుకుంటూ వస్తున్నారు తప్ప ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిట్టి ఇంకొకటి తిట్టి చేసేటువంటి పని ఆయన చేయరు. హుందాగల రాజకీయాలను మాత్రమే చేస్తారు. హుందాగా అందరి గౌరవాన్ని గౌరవించి ఇంకా వాళ్ళ స్థాయిని పెంచే విధంగానే ఆయన రాజకీయాలు ఉంటాయి తప్ప నీచమైనటువంటి బూతులు తిట్టి రాజకీయాలు ఆయన అంత పవర్ఫుల్ లీడర్కి కొడుకైనా కూడా ఆయనలో అంత పవర్ ఉన్నా కూడా అది ఎక్కడ ఎప్పుడు అది ప్రజలకి ఉపయోగపడేది అవ్వాలో తప్ప వేరే విధంగా వెళ్ళకూడదు అనేదే రాధా గారి ఆలోచనగా నేనైతే చెప్తాను.